సో టైం టేబుల్ అనేది రిలీజ్ అయింది. నేను ఈ వీడియోలో టైం టేబుల్ గురించి ఓవర్వ్యూ ఇస్తాను. మీకు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మీకు టైం టేబుల్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఇక్కడ ఫాల్ సెమిస్టర్ 2025-26 ఫ్రెషర్స్ అని ఉంటుంది. నేను 2024-25 ఫ్రెషర్స్ ఓపెన్ చేస్తున్నాను, అంటే నా టైం టేబుల్ మీకు చూపిస్తున్నాను. సో ఇలా వస్తుంది. ఇందులో మెయిన్ సెక్షన్స్ అన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి కోర్స్. ఇక్కడ మీ కోర్స్ అన్ని కోర్స్ నేమ్స్ అన్నీ ఉంటాయి, అంటే మీ సబ్జెక్ట్ నేమ్స్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి క్రెడిట్స్. ఈ పైన రెండు మీకు ఉపయోగపడకపోవచ్చు. ఈ థర్డ్ వన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ అనమాట. అలా కెమిస్ట్రీ థియరీకి వచ్చేసి 3 క్రెడిట్స్, ల్యాబ్కి 1 క్రెడిట్, అలా మిగతా సబ్జెక్ట్స్కి కూడా ఉంటాయి. ఈ థర్డ్ పొజిషన్లో ఉండేది నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ అనమాట. అండ్ ఈ క్రెడిట్స్ అన్నీ టోటల్ మీ ఈ సెమ్ అంతా మీకు నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ కింద ఇచ్చింటాడు. ఈ క్రెడిట్స్ అంటే మీరు సబ్జెక్ట్ పాస్ అయితే ఈ క్రెడిట్స్ మీకు వస్తాయన్నమాట. సో ఈ సెమిస్టర్లో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితే మీకు ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ నెంబరు. ఇది అంత ఉపయోగపడకపోవచ్చు, ఇది ఓన్లీ ఎగ్జామ్ టైమ్స్లో, అది కూడా మీకు బుక్లెట్ పైన రాయడానికి మాత్రమే పనికొస్తుంది. అది కూడా మీకు ఇన్విజిలేటర్ చెప్తాడు. సో ఇది అంత ఇంపార్టెంట్ లేదు. నెక్స్ట్ స్లాట్ అండ్ వెన్యూ అనమాట. ఇక్కడ ఇది మెయిన్ అనమాట. ఎందుకంటే అన్ని కాలేజెస్ లాగా మీకు అన్ని క్లాసెస్ అన్నీ ఒకటే రూమ్లో జరగవు. ఒక్కొక్క క్లాస్ ఒక రూమ్లో జరుగుతుంది. ఆ రూమ్ నెంబర్స్ అన్నీ ఇక్కడ ఇచ్చింటాడు. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో రూము. మీరు ఈ రూమ్ నెంబర్ చూసుకొని ఆ రూమ్కి వెళ్ళిపోవాలా మీ క్లాస్ టైంకి. అండ్ స్లాట్స్ కూడా మీకు ఎగ్జామ్ టైమ్స్లో ఉపయోగపడతాయి. ఇక్కడ A1 అంటే మీకు ఫస్ట్ ఎగ్జామ్ అన్నట్టు, అలా B1 అంటే సెకండ్ ఎగ్జామ్, C1 అంటే థర్డ్ ఎగ్జామ్, అలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ డీటెయిల్స్. ఇక్కడ మీ ఫ్యాకల్టీ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఏమంత యూజ్ లేదు. ఈ కింద వచ్చేసి టైం టేబుల్ ఉంటుంది. ఇక్కడ థియరీకి సపరేట్, ల్యాబ్కి సపరేట్. ఈ పైన ఉన్నవి థియరీ టైమింగ్స్, ఈ కింద ఉన్నవి ల్యాబ్ టైమింగ్స్ అనమాట. ఈ టైం చూసుకొని మీరు క్లాసెస్కి వెళ్ళాలి. ఇక్కడే మీకు రూమ్ నెంబరు, బ్లాక్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. మాకైతే ఫస్ట్ సెమ్లో చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఫస్ట్ పీరియడ్ 3rd ఫ్లోర్ AB1లో ఉంటే సెకండ్ పీరియడ్ 4th ఫ్లోర్ AB2లో ఉండేది. సో మేము అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. మీరు ఇంకా ఒకవేళ అలా ఉంటే అలా వెళ్ళాలి. సో ఇది ఓవరాల్గా టైం టేబుల్ గురించి ఓవర్వ్యూ. మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. See you in the next video.